వీళ్ళు మాకు పుస్తకం ఇచ్చిండ్రు అన్న, ఇగో ఇది తెలంగాణ బడ్జెట్ ఇన్ బ్రీఫ్ అని చెప్పని 26, 27 అని చెప్పని ఒక బడ్జెట్ ఇచ్చిండ్రు. ఇది పుస్తకం అంటే మరి సమరీ ఆఫ్ ది ఎంటైర్ బడ్జెట్ వీళ్ళు మాకు ఇచ్చినారు. దీంట్లో తెలంగాణ బడ్జెట్ అట్ గ్లాన్స్ 26, 27 అని చెప్పని ఒక షీట్ ఉంది. దీంట్లో రెవెన్యూ రిసిప్ట్స్, కేర్ఫుల్గా అయినా రెవెన్యూ రిసిప్ట్స్ అని చెప్పని బడ్జెట్ ఎస్టిమేట్ గత సంవత్సరము ఫైనాన్షియల్ ఇయర్లో బడ్జెట్ ఎస్టిమేట్స్ వాళ్ళు వేసుకున్నటువంటిది 2,29,720,62,62 రూపాయల రెవెన్యూ రిసిప్ట్స్ను సాధిస్తాము అని చెప్పని గత ప్రభుత్వం ఈ ప్రభుత్వము గత బడ్జెట్లో చెప్పింది. అయితే ఇప్పుడేం చెప్తా ఉన్నారు రివైజ్డ్ ఎస్టిమేట్లో, దో ద టార్గెట్ వాజ్ 2,29,000 crores, వాట్ వీ కుడ్ అచీవ్ వాజ్ ఓన్లీ 2,03,000 crores అని చెప్పని దాంట్లో చెప్పినారు. సరే, ఇంతవరకు సత్యం. కొంచెం లోతుగా పోవాలి కదా, మళ్ళీ అంకెల వెనుక ఉన్నటువంటి ఒక గారడిని అసత్యాన్ని కొంత లోతుగా పోతే కనబడేది ఏందా అంటే, అన్న ఈ డాక్యుమెంట్ ఇది కూడా మీకు గూగుల్లో దొరుకుతుంది. సిఏజీ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళ వెబ్సైట్లో కనుక వెళ్ళి కనుక మీరు జనవరి 20వ తారీఖు నాడు ఈ ప్రభుత్వ ఆర్థిక పనితీరు మీద ఆడిట్ చేసిన తర్వాత ఇచ్చినటువంటి ఒక డాక్యుమెంటు, ఈ డాక్యుమెంట్ని కూడా దయచేసి చూస్తే మీకు కనబడుతుంది ఏంటంటే, గారడి ఇక్కడనే కనబడుతుంది. రెవెన్యూ రిసిప్ట్స్ యాక్చువల్స్ అప్ టు January 2026 యాజ్ స్టేటెడ్ బై ది కంట్రోలర్ అథారిటీ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పిన దాని సిఏజీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా 1,38,371 కోట్లు. అంటే జనవరి 20వ తారీఖు వరకు రెవెన్యూ రిసిప్ట్స్ ఆఫ్ ద స్టేట్ వర్ ఓన్లీ 1,38,000 crores 371. సిగ్గు ఎగ్గు లేకుండా ఈ ప్రభుత్వం ఫస్ట్ డాక్యుమెంట్ను ప్రవేశపెడుతూ ఏం చెప్తా ఉన్నారంటే అన్న, నవ్వుతారు మీరు, 2,03,970,99 రూపాయలు మేము రెవెన్యూ రిసిప్ట్ సాధించినామని చెప్పానంటే ఏమైనా అబ్రకదబ్ర ఉందా? ఏమన్నా బట్టి విక్రమార్క చేతిలో, రేవంత్ రెడ్డి చేతిలో అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏమైనా ఉందా? ఉంటే మాకు కూడా మేము కూడా మా పేదోళ్లకు, మా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అందరికి ఇచ్చి మేము కూడా రెవెన్యూ రిసిప్ట్స్ మేము కూడా డబ్బులు సంపాదిస్తాం. అట్లా ప్రభుత్వం డబ్బులు సంపాదించింది 1,38,000 కోట్ల డెండలు జనవరి అయితే, మార్చ్ అంటే ఇవాళ ఎంతన్నా మనం ఇలా 20వ తారీఖు ఇలా, సో హార్డ్లీ 50 days 50 రోజులల్లో 65,000 కోట్ల రూపాయలు మేము రెవెన్యూ రిసిప్ట్ సాధించినామని చెప్పానంటే ఈస్ దిస్ నాట్ ఎ ఫస్ట్ డాక్యుమెంట్? దయచేసి ప్రభుత్వం సలహా చెప్పాలి, క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పని కోరుతా ఉన్నాను.